అదిగో అక్కడుంది. ఏమైంది? సూసైడ్ చేసుకోవడానికి పైకెక్కింది. దూకడానికి ధైర్యం సరిపోకో తిరిగి లోపలికి వెళ్ళడానికి భయం ఎక్కువయ్యో 3 గంటల నుంచి అక్కడే ఉండిపోయింది. ఆ పక్కన కిటికీలోంచి పట్టుకొని లాగచ్చు కదా. ఎవరిని చూసినా అమ్మాయిని కాపాడగలరని కాన్ఫిడెన్స్ రావట్లేదంట. మేమంతా ట్రై చేసాం, కావాలంటే మీరు ట్రై చేసుకోండి. లాడర్ కూడా సరిపోదు అనుకుంటా. పైకి వెళ్ళి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం ఇటు వస్తారా? బాబు అదే పర్లేదు, నేను చూస్తాను, మీరు వెళ్ళండి. ఏంటన్నా ఈ సామాన్లు? ఏ ఎమర్జెన్సీకి వెళ్ళినా అక్కడి నుంచి గుర్తుగా ఏదో ఒక వస్తువు తెచ్చుకోవడం సార్కి అలవాటు. ఆ నారాయణ కన్స్ట్రక్షన్స్ గురించి ఏమైందిరా? నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి వాడు అన్ని మూసుకొని వెళ్ళిపోయాడు. ఏంటి నిన్న ఎమర్జెన్సీ చాలా రొమాంటిక్ గా సాగిందంట. 3 గంటల పాటు ఎంతమంది ప్రతిమాలినా ఆ అమ్మాయి కిందకి రాలేదంట. నువ్వు కనపడగానే చెయ్యిచ్చిందంట. సిటీ మొత్తం మీ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకోవడానికి ఎక్కింది. చావు బ్రతుకుల మధ్య కూడా మీకు రొమాన్స్ ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంత అందమైన అమ్మాయికి చావాల్సినంత కష్టం ఏమొచ్చిందని ఎవరు మాట్లాడుకోవట్లేదా? మొన్న సేల్లో కొన్న బ్లూ డ్రెస్ వేసుకుని ఉంటే ఇంకా అదిరిపోయేది కదా. హలో, నేను శ్వేతని. శ్వేతక చెప్పు. ఇవాళ పేపర్లో నీ ఫోటో చూసానే. ఏ పేపర్లో చూసావు? సాక్షిలో చూడు, అందులో బాగున్నాను. సర్లే, తర్వాత చూస్తానులే, కానీ అసలు ఎందుకు ఫోన్ చేశానంటే ముందు చూడు. ఎందుకు ఫోన్ చేసావో తర్వాత చెప్పు. నాన్న పిలుస్తున్నాడు. నాన్న చిచి, సిగ్గులేం జన్మ, సిగ్గులేం జన్మ. నీకన్నా కిడ్నాపర్లే నయం. డబ్బులు అడిగాక 2 రోజులు టైం అయినా ఇస్తారు. ఏ నేను ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా కూడా ఆగలేకపోయావా? ఇదిగో నువ్వు అడిగిన 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటావో మీదేసుకుని తగలెట్టుకుంటావో నీ ఇష్టం.